లలిత అష్టోత్తరంలో ఉన్నటువంటి 64వ నామం అనాహత మహాపద్మ మందిరాయ నమో నమః. అమ్మవారి నివాసం ఉండే చోటు ఏది అంటే అనాహత మహాపద్మము అన్నారు. అనాహత చక్రము మన హృదయ స్థానంలో ఉండేది అండి. ఇక్కడ అనాహత మహాపద్మము అంటున్నారు. ఇంతకు ముందు మనం మహాపద్మము అన్నప్పుడు సహస్రార చక్రంలో కొలువైనటువంటి శివశక్తి యొక్క రూపిని మనం తెలుసుకున్నాం. ఇక్కడ అనాహత పద్మం అన్నారు అంటే హృదయ స్థానంలో ఉన్నటువంటి మహాపద్మము. ఇక్కడ 12 దళముల పద్మముగా మన హృదయంలో నివసించే అమ్మవారి గురించి ఇక్కడ చెప్తున్నారండి. ఉపనిషత్తుల్లో దీనిని హృదయోపాసన అంటారండి. అమ్మవారిని హృదయ స్థానంలో 12 దళముల పద్మములో ఉన్న చైతన్య శక్తిగా భావించాలి అండి. ఆ యొక్క చిచ్చక్తి చైతన్య స్వరూపమే మన నాడీ మండలాల్లో చైతన్య శక్తిగా ప్రసరిస్తూ ఉంటుందండి. మనకు పురుష సూక్తంలో నాభి స్థానాన్ని అంతరిక్ష స్థానంగా చెప్తారండి. ఆ నాభి నుండి 10 అంగుళాల పైన ఉండే హృదయ స్థానం అనాహత చక్ర స్థానం. పద్మకోశము వలె ఉన్నటువంటి ఆ హృదయ స్థానములో చిచ్చక్తి రూపములో సర్వ నాడీ మండలంలో చైతన్య శక్తిని ప్రసరింపజేసే అమ్మవారి శక్తిని ఈ నామములో భావిస్తూ వివరించారండి. ఓం శ్రీ మాత్రే నమః.